హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు నా పోర్ట్ఫోలియో చూపించబోతున్నాను. నేను ఫ్యాషన్ డిజైనింగ్ 2015-16 బ్యాచ్ అండి. నేను హ్యామ్స్టిక్లో చేశాను, పంజాగుట్ట బ్రాంచ్. ఇది నా పోర్ట్ఫోలియో. నా థీమ్ వచ్చి అతుల్య. సో మనము స్టార్టింగ్లో మనము థీమ్ బేస్డ్ ఇమేజ్ పెట్టాలి. అది డిజిటల్ ఇమేజ్ అండి. అండ్ దిస్ ఈజ్ అ మోడల్ విచ్ ఈజ్ ఐ చూస్ ఫర్ మై కలెక్షన్స్. ఓకే, అది ఏదైనా ఒక సెలబ్రిటీ ఫోటో తీసుకోవచ్చు, లేకుంటే మీ ఓన్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆ థీమ్ గురించి ఒక ఫ్యూ లైన్స్ రాసున్నాయి. దెన్ ఇది మూడ్ బోర్డ్ అండి. ఫస్ట్ మనము ఒక కలెక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మూడ్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇది మీ థీమ్ని చెప్తుంది. సో ఇక్కడ మీరు ఏ ఇమేజ్ చూసినా కూడా అన్నీ కూడా అనీవెన్గా, అతుల్య అంటే సాంస్క్రిట్లో ఇట్స్ నాట్ ఈక్వల్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ ఫ్రమ్ ద నేచర్ అండ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్స్ అరౌండ్ అస్ ఐ హ్యావ్ టేకెన్ యాజ్ ఎ థీమ్. సో ఇవన్నీ కూడా నేను డిఫరెంట్ మ్యాగజైన్స్లో నుంచి కలెక్ట్ చేసి ఇలాగా స్టిక్ చేశాను. సో ఇది నా థీమ్ మూడ్ బోర్డ్. అన్ఈక్వల్ థింగ్స్ in the nature and things around us. You can see the multiple color vegetables, fruits, and the petals how arranged in the rows unevenly. It's not symmetry, right? So okay, then mood board tarvata nenu ikkada I need to collect the colors from the mood board. So you can so these are the colors which is I choose from the mood board. అండ్ దెన్ ఇవి ఫ్యాబ్రిక్స్ అండి. నేను 3 వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకున్నాను. ఒకటి వచ్చేసి కాటన్, ఇంకోటి నెట్ ఫ్యాబ్రిక్, అండ్ ఇంకొకటి రియాన్ ఫ్యాబ్రిక్ అండి. దెన్ సో ఆ మూడ్కి తగ్గట్టుగా నేను ఆ థీమ్కి తగ్గట్టు ఇక్కడ ఒక డిజైన్స్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ చూసింది మీరు ఎంబ్రాయిడరీ. సో యూ కెన్ సీ ద బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ హౌ అన్ఈవెన్లీ. వన్ ఈజ్ ఫుల్లీ బ్లూమ్డ్, ఇంకొకటి మీడియం, ఇంకోటి చిన్న బర్డ్ స్టేజ్లో ఉంది. అలాంటి ఒక డిజైన్ని నేను క్రియేట్ చేశాను. సో దాని ఎంబ్రాయిడరీలో అండ్ పెయింటింగ్లో కూడా చూపించాను. దిస్ ఈజ్ వన్ మోర్ ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద అన్ఈవెన్. సో దీస్ ఆర్ ద జామెట్రికల్ షేప్స్ ఆఫ్ అన్ఈవెన్. సో పక్కనది మనము ఒక ప్రింట్ డిజైన్ చేసి సో దానికి ఇలాగ ఎంబ్రాయిడరీ చేశాను. చాలా బాగా వచ్చిందండి ఇది అవుట్పుట్. Got good feedback from the mentors also. And this is one more design which is I made for my theme. You can see multiple different types of kundans arranged unevenly. Adoka embroidery andi. And this is one more made with the netted fabric which is I have chosen. ఇదొక డీటెయిలింగ్ కోసం ఫ్లవర్స్ మేడ్ విత్ ద నెట్ ఫ్యాబ్రిక్, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ద ఫ్లవర్స్. దెన్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి నేను చేసిన ఇలిస్ట్రేషన్స్ అంటే స్కెచెస్. ఏ డిజైన్స్ అయితే నేను చూస్ చేసుకున్నానో వాటిని నేను ఆలోచించి నాకు తగ్గట్టుగా నేను నా ఐడియాస్ తోటి వేసిన డిజైన్స్ ఇవి. వీటిని నేను స్కాన్ చేసి ప్రింట్ తీసి ఇలా అరేంజ్ చేయాలి. సో ఈ కలెక్షన్లో నేను టోటల్గా 8 డిజైన్స్ చేశాను, మీరు చూడొచ్చు. వీటి రియల్ స్కెచెస్ అంటే ఈ స్కెచెస్ని నేను అలా చిన్నగా కూడా సిస్టంలో స్కాన్ చేసి వాటిని అలాగా ప్రింట్ తీశాను. ఇది రియల్ స్కెచ్ అనమాట. మనము A3 సైజ్ ఐవరీ షీట్ పైన వేసింది. అండ్ ఆ స్కెచ్కి రిలేటెడ్ క్లాతింగ్, దీన్ని సిలబెట్స్ అంటారు. సిలబెట్స్ని ఇలాగ సపరేట్గా డ్రా చేసి అరేంజ్ చేశాను. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనం మెన్షన్ చేయాలి. ఇలా నేను చూడొచ్చు, జిప్ ఎక్కడ ఇస్తున్నట్టు, అండ్ ప్లీట్స్ కానీ లేకుంటే ఏదైనా జాయింట్ ఆఫ్ ఎనీ ఫ్యాబ్రిక్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్లీవ్స్ యూ ఆర్ గివింగ్ అన్నీ కూడా మనము కరెక్ట్ డీటెయిలింగ్గా పెట్టాలి ఈ సిలబెట్స్లో. ఎందుకంటే ఈ సిలబెట్స్ అనేటివి మన ఏదైతే డిజైన్ చేసామో అది ఎవరైతే మనకు
మాస్టర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ సిలబెట్స్, జిప్పింగ్ ఎలా చేయాలి, జిప్పింగ్ ఉందా, అక్కడ ప్లీట్స్ ఉన్నాయా, ప్లాకెట్స్ ఉన్నాయా అని. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ అన్ఈవెన్ వన్. యూ కెన్ సీ దట్ నేను ఏవైతే డీటెయిలింగ్స్ డిజైన్ చేశానో ప్రీవియస్ పేజెస్లో, అవి ఇక్కడ నేను నా డిజైన్లో ఇంక్లూడ్ చేశాను. కెన్ యూ సీ దట్ ఎంబ్రాయిడరీ డిజైన్ బ్లూ ఇన్ కలర్, జామెట్రీ వన్. యా, so you can see the uneven silhouettes in the design also. So one sleeve is in pink color and another sleeve is blue in color, and you can see everywhere my theme colors and detailing designs. And this is one more detailing design, and this is a design I made డ్రాఫ్టింగ్ చేసి స్టిచ్ చేశానండి. ఏదైనా ఒక్క పీస్ మనము ఖచ్చితంగా డ్రాఫ్ట్ క్రియేట్ చేసి స్టిచ్ చేసి పోర్ట్ఫోలియోలో సబ్మిట్ చేయాలి. ఐ గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ అవర్ మెంటర్స్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్. డూ యూ అబ్జర్వ్ దట్ ఫుట్వేర్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఎలా స్టైల్ చేశాను ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్కి. అండ్ దిస్ ఈజ్ యూ కెన్ సీ ద సిలబెట్, how it is uneven, one side it is up and that side low, and you can see embroidery detailing which is I made in that sketch. Yeah, so you can see the silhouette also. It is 3-piece dress, and look at the stunning look of this design. కేప్ చూడండి. అండ్ ఈ డిజైన్ గురించి కొంచెం చెప్పాలి. ఇక్కడ నాది ఫేస్ ఇలిస్ట్రేషన్ సరిగ్గా రాలేదు, సో దట్ ఐ కవర్డ్ ఇట్ యాజ్ అ క్యాప్. చాలా డిఫరెంట్గా యూనిక్గా ఎలివేట్ అయింది. సో కొన్ని మిస్టేక్స్లో కూడా మనం నేర్చుకుంటామండి. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ డిజైన్. ఇట్ ఈజ్ ఫర్ కాక్టైల్ పార్టీస్ అండ్ వెస్ట్రన్ ఫార్మల్ లుక్లో కూడా ఉంటుంది. ఎస్, లుక్ అట్ ద సిలబెట్. And this is one more. You can see the print of that bunch of flowers, uneven flowers on skirt.